తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని ఆశీర్వాదం అందుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వాలు మారితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని ప్రజలకు న్యాయం చేస్తేనే ప్రజలు గెలిపిస్తారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఏడుకొండలవాడ వెంకటేశ్వర్ల ఫ్యామిలీతో పిల్లలతో ఆయన దర్శనానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో మన అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఎంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో కళ్ళకు చూస్తుంటే ఆయన ఎంతో అహంకారంతో మనం చూస్తుంటాం. కానీ ఆయన ఆశీర్వాదం ఎంతో సంతోషంగా ఉండాలని మనం అందరం కోరుతాం. తెలంగాణనే కాదు, ఆంధ్రనే కాదు, ప్రజలందరూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటాం. భారతదేశం జనమంతా కూడా సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రాలు కూడా బాగుపడాలని కోరుతున్నాం. ఈరోజు చూస్తున్నాం అంతా కూడా ఇక్కడ కూడా మొన్ననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు అందరూ తెలుసు, మేము కూడా టీడీపీనే పనిచేసిన వాళ్ళం. ఇక్కడ పార్టీకి వెళ్ళడం కూడా చాలా సంతోషం. ఏదైనా గవర్నమెంట్ మారుతుంటాయి అవుతుంటాయి, దాంట్లో ప్రజల తీర్పును స్వాగతించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఏదేమైనా తెలంగాణలో కూడా మీరు చూస్తున్నారు, ఈరోజు పార్టీలు అక్కడ కూడా మారినాయి. ఎవరు మారినా ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తామో అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు. ఏదున్నా ప్రజలు అది సుఖ సంతోషంతో ఉండాలని, ఆ వెంకటేశ్వర దీవనార్తి మనకి పెళ్ళకాలం ఉండాలని నేను కూడా చూస్తాను. నెలకు 2 నెలలకు ఒకసారి వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో. ఈరోజు నేను కూడా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో తెలంగాణలో 4 మాటలు గెలవడం జరిగింది. ఒక్క పారు కూడా ఓడిపోకుండా 4 మాటలు ఆయన ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. మనం ప్రజలకు ఎప్పుడైతే మంచిగా చేస్తామో ప్రజలు మనం నమ్మి ఓట్లేస్తారు. మనం అందుకని ప్రజలకందరూ కూడా సంతోషంగా ఉండి నా కాన్స్టిట్యూన్సీ కూడా సంతోషం, 2 రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను.